గాంధీ గారు బీజేపీ సీనియర్ లీడర్, తేజావతి వెంకట నాయక్ గారు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా ప్రేమ్ గాంధీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు చెప్పడానికి గల కారణం ఏంటి? నష్టపోయాము, భారత వైమానిక దళానికి నష్టం జరిగింది అనేది అనిల్ చౌహాన్ చేస్తున్నటువంటి కామెంట్స్. ఎన్ని అనేది చెప్పడం లేదు, కానీ నష్టం జరిగింది అనేది అంగీకరిస్తున్నారు. మరి ఇప్పుడు ఏమంటారు? గతంలో మేము చెప్పినప్పుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసినప్పుడు ఇప్పుడు ఈ కామెంట్స్ కి సమాధానం ఏంటి అని ఒక ప్రశ్న వస్తోంది. పరస్పరంగా దేశాల మధ్యన జరిగినటువంటి యుద్ధంలో నష్టము లాభము లేదా పరస్పరమైనటువంటి జరిగేటువంటి సర్వసాధారణమైన విషయం. ఆ నష్టాన్ని ఏ స్థాయిలో ఉందనేటువంటి అంశం మీద వచ్చినప్పుడే దాన్ని చాలా పూర్తి స్థాయిలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ముందుగా 26 మంది చనిపోయినప్పుడు దాని మీద మనం తీసుకున్న నిర్ణయాన్ని హర్షించాల్సింది పోయి హర్షించిన వీళ్ళే ఇవాళ ఇన్ని రగడా మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా కూడా మల్లికార్జున ఖర్గే గారు ఒకటి విషయం అర్థమైంది. ఆపరేషన్ సింధూర్ ని ఆయన వర్ణించుకుంటూ ఇది చాలా చిన్న యుద్ధము, దీనికి ఇదేమో మనం వర్ణించాల్సినటువంటిది కాదు, ఇది చాలా చిన్న చితగా జరిగినటువంటి యుద్ధం అని మాట్లాడుతున్నాం. ఆపరేషన్ సింధూర్ లో 9 ఉగ్రవాద స్థావరాలని మనం దాన్ని పూర్తి స్థాయిగా దాన్ని నిర్వీర్యం చేసి 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ ని చిన్నదిగా వర్ణిస్తూ ఆ భారత జవాన్ల యొక్క త్యాగాన్ని కూడా అవమానకరంగా మాట్లాడుతుండడం ఇంతవరకు సమంజసం ఆయనకే తెలవాలి. అయితే ప్రతి విషయాన్ని రాజకీయ కోణంతో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ముందే వాళ్ళు ఒక విషయం జరిగినప్పుడు, భారతదేశంకి పాకిస్తాన్ కి యుద్ధం జరిగినప్పుడు పరస్పరమైనటువంటి విషయాలు మాట్లాడినప్పుడు తప్పకుండా వాళ్ళు సహకరించారు. ఆ పూర్తి స్థాయిలో అఖిలపక్ష సమావేశం చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మద్దతు ఇచ్చింది. మద్దతు ఇచ్చినప్పుడు స్వాగతించిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు జరిగిన తర్వాత జరిగినటువంటి నష్టం మీదనో లేదా చిన్న విషయం మీద ఎక్కడైనా మాట్లాడినప్పుడు దీన్ని ఈ స్థాయిలో ముందు నుంచి ఒక విషయం చెప్తుంది ప్రేమ్ గాంధీ గారు. మీకు తెలుసు అసలు ఎందుకు యుద్ధం అని చెప్పేసి వెనక్కి వెళ్లారు? ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదు? దీని వెనక ఏం జరుగుతోంది? ప్రజలకు చెప్పాలి. తప్పుదో ఎందుకు పట్టిస్తున్నారు? నష్టం జరిగింది, మనకు కూడా నష్టం జరిగింది. ఎంత నష్టం జరిగింది? అటుపక్క జరిగిన నష్టమే కాదు, మన నష్టాన్ని కూడా తెలియజేయాలి అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కొంత నష్టం జరిగిందనే ప్రస్తావన ఇప్పుడైనా ఎందుకు వచ్చింది బీజేపీ నుంచి? అంటే చౌహాన్ చేసిన స్టేట్మెంట్ కి కారణం ఏంటి అనేది? అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఉన్నా, పాకిస్తాన్ మీద మనం దాడి చేసినప్పుడు ఆపరేషన్ సింధూర్ లో భాగంగానే 11 ఏవైతే వారి మిలిటరీ బేస్ లను మనం పూర్తి స్థాయి హతం చేసినామో ఆ పూర్తి స్థాయి అక్కడ భూస్థాపితం చేసినటువంటి దాఖలాలు మనకు తెలుసు. ఆ విషయం ఎట్లయితే పరస్పరంగా 9 స్థావరాలేమో ఉగ్రవాద స్థావరాలు, కానీ మిలిటరీ బేస్లు ఏదైతే పాకిస్తాన్ ఉన్నటువంటి మిలిటరీ బేస్లు ఉన్నాయి 11 మిలిటరీ బేస్లు. ఆ పూర్తి 11 మిలిటరీ బేస్లను కూడా పాకిస్తాన్ నడిబొడ్డున ఉన్నటువంటి ప్రాంతంలో కూడా మనం వెళ్ళి దాన్ని నిర్వీర్యం చేసినటువంటి దాఖలు ఉన్నాయి. అయితే ఒక్క విషయం మనం గమనించాలి, ఏం మాట్లాడినా ఏం చెప్పినా కానీ కొన్ని విషయాలు అంతర్గతంగా ఉండేటువంటి ఉంటాయి. దేశ రక్షణకు సంబంధించిన విషయాలు ఉంటాయి, కొన్ని మాట్లాడే అవకాశాలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో మాట్లాడే విషయాలు ఉంటాయి. అన్ని ఎప్పటికప్పుడు బహిర్గతం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దేశ రక్షణలో చాలా కీలకమైనటువంటి అంశాలు. యుద్ధం జరుగుతున్నప్పుడు మనం పరస్పరంగా యుద్ధం జరుగుతున్నప్పుడు కొన్ని విషయాల్ని గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏం చెప్పాలో సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాం. దాంట్లో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? చెప్పారుగా నష్టం జరిగింది అని, అట్లేం లేదు. అయితే సందర్భం రావాలి కదండి, ఎప్పుడు పడితే అప్పుడు కాదు కదా ఆశా గారు. సందర్భం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విషయాలు తెలవాలి అన్నప్పుడు పూర్తి స్థాయి సమాచారం తెలియజేస్తుంది. దాంట్లో ఏం లేదు. కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నప్పుడే, ఎందుకు యుద్ధం జరిగేటప్పుడు సామాన్య ప్రజలకు కూడా కొంత ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. మన యుద్ధానికి సంబంధించినటువంటి ఏవి నౌకలు పోయినా, ఎక్కడైనా వాహనాలు పోయినా, ఏది పోయినా మీరు ఎలాంటి వీడియోలు తీయొద్దు, ఎక్కడ సోషల్ మీడియాలో పెట్టద్దు, ఎక్కడ ప్రచారం చేయొద్దు, ఎలాంటి చేయొద్దు అనేటువంటి అవేర్నెస్ ఎట్లయితే జరిగిందో, యుద్ధం జరుగుతున్నప్పుడు కొన్ని విషయాల్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అది మన నష్టమైనా ఇంకేదైనా నిజంగా కూడా జరిగినా దాన్ని కొన్ని విషయాల్లో కాపాడాల్సిన. అనిల్ చౌహాన్ చేసిన కామెంట్స్ చూస్తూ ఉంటే యుద్ధం అయిపోయిందనా, లేదంటే ఇప్పుడు మన శత్రు దేశానికి ఏం చెప్పినా పర్వాలేదనా? అట్లా యుద్ధం ఏం అయిపోలేదు. ఆయన కూడా చెప్పిన ప్రధాని మోదీ చెప్పారు ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు కదా. తప్పకుండా కొనసాగుతుంది ఆశా గారు, తప్పకుండా కొనసాగు. దాంట్లో ఎక్కడ ఆగినట్టేం లేదు కదా. ఆపరేషన్ సింధూర్ అని ఖచ్చితంగా కొనసాగు, దాంట్లో ఏమి లేదు. వారు మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో పరస్పరంగా జరిగినప్పుడు కొంత నష్టం మనకు కూడా జరిగింది అన్నారు. ఆ పూర్తిగా నష్టం జరిగింది, ఇదైపోయింది అదైపోయింది. నష్టం జరగడం సర్వసాధారణము. రెండు దేశాల మధ్యన యుద్ధం జరిగినప్పుడు నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని ఏ స్థాయిలో ఉందనేది మాత్రమే మనం
అవమానించి మాట్లాడడం, దీన్ని కూడా రాజకీయం చేయడము, దీన్ని కూడా అవహేళనగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఆలోచించాల్సిన కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి.